వనపర్తి జిల్లా గోపాల్పేట విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫీసులో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ రైతు నుంచి 20,000 లంచం తీసుకుంటుండగా ఏఈ నర్బ హర్షవర్ధన్ రెడ్డిని పట్టుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ గురించి ఏఈ 40,000 లంచం డిమాండ్ చేశాడన్నారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలన్నారు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ. వనపర్తి జిల్లా గోపాలపేట విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫీసులో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ రైతు నుంచి 20,000 లంచం తీసుకుంటుండగా ఏఈ నర్బ హర్షవర్ధన్ రెడ్డిని పట్టుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ గురించి ఏఈ 40,000 లంచం డిమాండ్ చేశాడన్నారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలన్నారు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ. ఫిర్యాదు పైన ఈరోజు కేసు నమోదు చేసుకొని ఈరోజు కంప్లైంట్తో పాటు ఇక్కడికి రావడం జరిగింది. కంప్లైంట్ రిలేటివ్కు సంబంధించి ట్రాన్స్ఫారం శాంక్షనింగ్ కోసం డీడీలు కట్టడం జరిగింది. ఇమీడియట్గా ట్రాన్స్ఫారం శాంక్షన్ కావాలి అంటే 50,000 డిమాండ్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేయంగా 40,000 రూపాయలు ఇవ్వాలని చెప్పారు. ఫస్ట్ ఇనిషియల్ పేమెంట్ 20,000, ట్రాన్స్ఫారం శాంక్షన్ అప్పుడు 20,000 ఇవ్వాలని చెప్పేసి ఏఈఓపి ఎన్ హర్షవర్ధన్ రెడ్డి గోపాల్పేట్ గారు డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కంప్లైంట్ నుంచి 20,000 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇటు వ్యక్తిని రేపు నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఎవరైనా ప్రభుత్వ అధికారులు ప్రజల నుంచి లంచం డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ వాట్సాప్ నంబర్కు మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్లో ఫిర్యాదు చేస్తే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవడం